గాడిద గుడ్డు అనే పదం ఎలా వాడుకలోకి వచ్చిందో మీకు తెలుసా? తెలియకపోతే మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ పదం ఎందుకు వాడుకలోకి వచ్చిందో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎవరైనా మనకు చెప్తున్నది అసత్యమని మనం భావిస్తే గాడిద గుడ్డేమీ కాదు అని అంటాం. అంటే గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో ఎదుటివారు చెప్పేది కూడా అంతే నిజం అని చెప్పడం అన్నమాట. అబద్ధానికి పర్యాయ పదంగా గాడిద గుడ్డుని మనం వాడుతూ ఉంటాము. గాడిదగుడ్డు మీద అనేక మూల కథలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పాండిత్యాన్ని నేర్చుకున్న ఒక పండితుడు గాడిది కనిగుడ్లను తీసుకెళ్లి ఒక రాజుగారికి బహుమతి ఇవ్వడం వలన ఈ పదం వాడుకలోకి వచ్చిందనే కథ కూడా ఉంది. ఈ కథ ఆధారంగానే గాడిద గుడ్డు అంటే గాడిద గుడ్డు పెట్టడం కాదు, గాడిది కనుగుడ్లని చెబుతుంటారు. ఇలా ఈ గాడిద గుడ్డు అనే మాట వెనకాల ఉన్న కథ అంటూ ఎవరికి తోచినది వారు చెబుతూ ఉంటారు. అలాంటి కథల్లో నుంచి కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉన్న ఒక కథను మీకు ఇప్పుడు చెబుతాను. ఆంగ్లేయులు భారతావనిని పాలించే సమయంలో ఎక్కడైనా పోరాటాలు కానీ, తిరుగుబాట్లు కానీ, విప్లవాలు కానీ సంభవిస్తే భారతీయ రాజుల సహాయంతోనే వాటిని అణిచివేసేవారు. ప్రజలు భయభ్రాంతులకు గురైన సమయంలో సింగి అనే బోరతో ధ్వని చేసి గాడ్ ద గుడ్ కంకర్ ద పీస్ అనగా దేవుడు దయామయుడు, శాంతిని నెలకొల్పుతాడు అని అరిచి చెప్పేవారు. ఆ సమయంలో పొలాలలో పనిచేసుకునే రైతులు, ఇండ్లలో ఉండే మహిళలు, వృద్ధులు ఏంటి ఈ చప్పుడని బయటికి వచ్చి వాడు చెప్పే ఇంగ్లీష్ అర్థం కాక ఏముందిలే గాడిద గుడ్డు కంకర పీసు అనుకుంటూ తమ పనుల్లో మునిగిపోయేవారు. అప్పటి నుంచి చెప్పవలసిన విషయం ఏమీ లేనప్పుడు అప్రస్తుత ప్రసంగాల పట్ల ఈ పదం వాడటం పరిపాటయింది.